ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగ్లూరు జేపంగ్లూరు మండలాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. జేపంగ్లూరు మండలం ముప్పవరంలో 20 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు డ్రైనేజ్లను ప్రారంభించారు. సజ్జాపురంలో 1,20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డును ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం నడవడానికి కూడా రోడ్లు లేకుండా చేసి ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించిందని ఆరోపించారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో పలు అభివృద్ధి పథకాలకు 251,69 లక్షలు ఖర్చు చేసి రహదారులు, సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. అన్ని వర్గాల వారికి కూడా కూటమి పాలనతోనే న్యాయం జరుగుతుందని మంత్రి చెప్పారు. వాళ్ళందరూ ఇళ్ల పైన సోలార్ పెట్టించండి. సోలార్ పెడితే ఏంటంటే 6-7 సంవత్సరాల్లో ఆ సోలార్ ఖర్చు పెట్టిన డబ్బులు ఫ్రీ అయిపోతాయి. మనకి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అది పనిచేసింది మన ఇంటి మీద కాబట్టి కరెంటు బిల్లులు కూడా కొద్దిగా తక్కువ అవుతాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తుంది. 20 లక్షల కనెక్షన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20 లక్షల కనెక్షన్లు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలకి అయితే ప్రభుత్వమే పెడతానంటుంది, అది మొత్తం టెండర్ల ప్రక్రియలో ఉంది. బీసీలకి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఇంకో 20,000 మనం పెడుతున్నాం, అంటే 98,000 వచ్చింది వాళ్ళకి. అట్లా మన ఓసీలకి అయితే 78,000 వచ్చింది. 2 కిలోవాట్లు 3 కిలోవాట్లు అనమాట. కనీసం 10 మంది పెట్టి 10 మందికి ఊర్లో పెట్టించు. వాళ్ళకి వచ్చే కరెంట్ బిల్లు మీకు వచ్చే కరెంట్ బిల్లు అర్థమైందా? కొద్దిగా మీరు కూడా పనిచేయాలి, మన నాయకులందరూ కూడా కొద్దిగా పెట్టి అవి కూడా చేపించాలి. చేపించి 10 ఇళ్ళకి పెట్టించిన ఊరికి మీకు అర్థమైంది. కాన్స్టిట్యున్సీకి 10,000 కనెక్షన్లు పెట్టమంటారు. అట్లానే ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో అక్కడ రేపు రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెడతాం. ఇప్పుడు ఏ సబ్స్టేషన్ ఉందో ఆ సబ్స్టేషన్ కింద ఎన్ని బోర్లు ఉన్నాయి, ఆ బోర్లకి ఎంత కరెంట్ కావాలని చెప్పి సోలార్ పెడతాం. ఎందుకంటే గతంలో మనం రేత్రిపూట కరెంట్ ఇచ్చాము, గుర్తుందా మీకు? మేము నైట్ వెళ్ళేవండి, పగలపూట 9 గంటలు ఈమని అడిగేవాళ్ళు. రాబోయే రోజుల్లో పూర్తిగా పగలపూట కరెంట్ ఇవ్వడం కోసమే ఈ కుసుమ్ అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెడుతున్నాయి. టెండర్లు కూడా అయిపోయినాయి, తొందరలో కూడా అది కూడా స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ కార్యక్రమాలు వచ్చిన సంవత్సరంలోనే చేసే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ కూడా ఓదాంతోటి మీ గ్రామాల్లో కనపడతాయి అన్నమాట. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పని చేయకుండా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఉన్న రాజధాని కట్టకుండా వదిలేశారు. పోలవరాన్ని కట్టినట్టయితే 920 మెగావాట్ల కరెంట్ వచ్చేది మనకి. కరెంటు రానికుండా చేసి 70% పూర్తయిన ప్రాజెక్టును వదిలేశారు. వదిలేయటం వల్ల కరెంట్ రాలేదు. కరెంటు ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టు మనకి. అది వదిలేయటం వల్ల ఏమైంది? గడిచిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం